మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల్ని కోవూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ఖండించారు. ఈ సందర్భంగా వారు నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దమ్ముంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ ఎంపీల ద్వారా జాతీయ స్థాయిలో ఈవీఎంల అంశంపై పోరాడాలని సవాల్ విసిరారు. పోలీసు వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు ప్రసన్నకుమార్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు అధికారులను పోలీస్ యంత్రాంగాన్ని బెదిరించే ధోరణిని విడనాడాలని సూచించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో 70% ఇప్పటికే అమలు చేసిందని, కోవూరు నియోజకవర్గంలో భారీగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని టీడీపీ నేతలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నాయకత్వంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 28 వార్డులు, 82 పంచాయతీలను గెలుచుకుంటామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ద్వారానే కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో గతం నుంచి కానీ నేడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో గడిచిన 2 సంవత్సరాల కాలంలో కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయం కానీ, మరే అధికారిక పార్టీ వ్యవహారాలు కానీ ఏ సమయంలో అయినా సరే ఎవరికైనా సమాధానం చెప్పడానికి కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే, ప్రసన్నకుమార్ రెడ్డి గారు నిన్న అకస్మాత్తుగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనకి హెలోజినేషన్ అని చెప్పిన ఒక వ్యాధి ఉన్నట్టుంది. ఊహాజనితం. ఇది జరగొచ్చేమో, ఇది జరిగిపోయిందేమో, ఇది జరిగితే ఏం చేయాలి, ఇది జరిగితే అది చేస్తాం అని కొంతమంది కొన్ని ఊహల్లో ఉంటారు. ఆ ఊహల్ని 2024 ఎన్నికల్లో 1 కిలోమీటర్ లోతు గుంత తీసి గుంతలో పోర్చిపోయారు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అకస్మాత్తుగా మళ్ళీ 2 నెలల తర్వాత పైకి వచ్చినట్టున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు పసుపు చొక్కాలు వేసుకొని పనిచేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పైన, అధికారుల పైన 6 సార్లు శాసనసభ్యులు నడిపించుకుంటున్నటువంటి ప్రసన్నకుమార్ రెడ్డి గారు తన అహంకారపూరితమైన భాషను ప్రదర్శించడం ఇది మొదటిసారి కాదు, బహుశా చివరిసారి కూడా కాకపోవచ్చేమో. గత 5 సంవత్సరాల పాలనలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు, ఈయన శాసనసభ్యులుగా కోవూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు, అప్పుడు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గడిచిన 2 సంవత్సరాలనే ప్రాతిపదికగా తీసుకుంటే ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన నీ నాయకత్వాలు మీరు కలిసి రౌడీ షీట్లు ఓపెన్ చేయించారు, కేసులు పెట్టారు, లెక్కలు తిందామా? మీకు చేతనైతే మేము సిద్ధంగా ఉన్నాం. ఏ సిగ్నల్ నుండి మీరు డెవలప్మెంట్ చేసేది అడుగుతా ఉన్నాం. ఏ ప్రాజెక్టులో ఏ కాలం మీద దివేరని అడుగుతా ఉన్నాం. అభివృద్ధి గురించి మాట్లాడతారా? సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడతారా? ఏదైతే సూపర్ 6 చెప్పారో, సూపర్ 6లో ఈ రోజుకి 75% కంప్లీట్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కోవూరు నియోజకవర్గంలో ఈ రోజున వేల కోట్ల రూపాయల సంక్షేమం జరుగుతోంది. వచ్చిన మొదటి 2 సంవత్సరాల కాలంలోనే ఇప్పటికే దాదాపుగా 500 కోట్ల రూపాయల పైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ పోతూ ఉన్నాయి. మేము సిద్ధంగా చెప్తున్నాం. ఏ ఒక్క వైకాపా నాయకులకి, ఏ ఒక్క వైసీపీ నాయకత్వాన్ని బెదిరించడాలు కానీ, స్థానిక సంస్థల్లో పోటీ చేయడం ఆపడాలు కానీ ఏ ఒక్క పని కూడా మా శాసనసభ్యులు చేయరు. అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏ ఇన్ఛార్జ్ అయినా సరే నాయకత్వాన్ని నిలబెట్టలేకపోతే వాళ్ళకి ఇదే ఆగడాలని చెప్పిన తర్వాత మితిన్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చి మాట్లాడబోయిన తర్వాత కోవూరు నియోజకవర్గంలో అసలు వైకాపా నుంచి నాయకులు నిలబడతారో లేదో తెలియనటువంటి అయోమయ పరిస్థితులు మీరు ఉన్న తర్వాత మీ ఉనికిని కాపాడుకోవడం కోసం, కేవలం పార్టీలో మీ ఉనికిని కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ మీద, మా శాసనసభ్యులపైన దుమ్మెత్తిపోయాలని చూస్తే, ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే ఆ ఉమ్ము ఎవరి మీద పడుతుంది? తన మీదే పడుతుంది. ఆ పరిస్థితి ప్రసన్నకుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో
మా శాసనసభ్యులు చెప్తున్నారు, మా పార్లమెంట్ సభ్యులు చెప్తున్నారు, వైకాపా నాయకత్వం స్వేచ్ఛగా ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఏ అధికారి దగ్గర మీరు ఆపిన సందర్భాలు లేవు, ఏ ఎంఆర్ఓ దగ్గర మీరు ఆపిన సందర్భాలు లేవు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.